ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం యూట్యూబ్ ఛానల్‌లో వాచ్ అవర్స్ తొందరగా రావాలి అనంటే ఓన్లీ లాంగ్ వీడియోసే పెట్టాలా? లేదంటే గనక షార్ట్ వీడియోసే పెట్టాలా? అన్నది చాలా మందికి డౌట్ కదా! ఆ డౌట్‌నయితే గనక క్లారిఫై చేస్తూ మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైంది కదా! ఓన్లీ లాంగ్ వీడియోసే పెట్టాలా అనంటే గనక నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఓన్లీ లాంగ్ వీడియోస్‌కే మీకనేవి వ్యూస్ అనేవి వస్తాయన్నమాట. షార్ట్స్‌కి వ్యూస్ రావు. మనం ఇలా షార్ట్స్ అప్‌లోడ్ చేస్తా ఉంటే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. అంటే షార్ట్స్ అనేవి క్విక్‌గా మనం జనాల్లోకి వెళ్ళాలి అనంటే షార్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. వాటితో పాటు మీకు వాచ్ అవర్స్ రావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోసే అప్‌లోడ్ చేయాలనమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే మీరు ఎవ్వరి వీడియోస్ ఎంతమంది వీడియోస్ చూసినా కూడా మీరు నాదనే కాదు వేరేది ఇలాగా వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ రావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోసే చేయాలా? లేదంటే గనక 4000 వాచ్ అవర్స్ రావాలంటే ఎలాగ చెయ్యాలి? ఏం చేయాలి? అన్నది చూసిన దాంట్లో కూడా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా లాంగ్ వీడియోసే ప్రిఫర్ చేయండి. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. ఓన్లీ లాంగ్ వీడియోస్‌కి మాత్రమే వస్తాయన్నమాట. అలాగే ఈ లాంగ్ వీడియోస్‌కొచ్చేటప్పటికి ఏ లాంగ్ వీడియోస్ పెట్టాలి? ప్రతీదీ పెట్టిన వెంటనే ఒక్కసారి ఒకటి చూస్తారు కదా! ఇంకొకసారి ఇంకొకటి చూస్తారు. అదే మనం అక్కడ లేని దాన్ని సాగదీస్తా ఉన్నామనుకోండి, వాళ్ళకి కూడా ఒకసారి చూసి రెండోసారి వదిలేస్తారు కదా! అప్పుడు ఏమేమి చేస్తే లాంగ్ వీడియోస్ మనకి వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ చేయండి. ట్రావెల్ వ్లాగ్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే నేనిప్పుడు కనదుర్గమ్మ తల్లి గుడికెళ్ళేది నేనిక్కడ విజయవాడ నుంచి చూపిస్తా. మేము ఒక దగ్గర నుంచి వెళ్తా ఉంటాం కదా! వేరే వాళ్ళు వేరే దగ్గర నుంచి వెళ్తా ఉంటారు. మనం కొన్ని చెప్తా ఉంటాం. ఇక్కడి నుంచి ఇలాగెళ్తే ఈ బస్ ఫెసిలిటీ ఇక్కడి నుంచి ఉంది. ఆటో ఫెసిలిటీ లేదంటే గనక ర్యాపిడో ఉన్నదని. వేరే వాళ్ళు వేరే రకంగా చెప్పొచ్చు కదా! అందుకని ఆ ట్రావెల్ వ్లాగ్స్ నేను డెవోషనల్ చెప్పా. మీరు డెవోషనల్ అనే కాదు. మీరు గోవా ఎళ్తున్నారా? లేదంటే గనక ఎక్కడికైనా వెళ్తున్నారా? అన్నవి మీరు వీడియోస్ అలాగ అప్‌లోడ్ చేసుకున్నారనుకోండి. అవి లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా క్లిక్ అవుతారనమాట. మనకి షార్ట్స్ అనేవి మనం జనాల్లోకి వెళ్ళడానికి. మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరగడానికనమాట. వ్యూస్ అనేవి షార్ట్ వీడియోస్ ద్వారా మనకి అంతగా ఎక్కువగా ఏం రావు. మనకు వాచ్ అవర్స్ రావాలన్నా, ఏం కావాలన్నా కూడా లాంగ్ వీడియోసే చేయండి. ఇలా ట్రావెల్ వ్లాగ్స్ చేయండి. కుకింగ్ వచ్చేటప్పటికి చాలా మందికి ఇప్పుడు బిర్యానీ చేయాలంటే గనక ఖచ్చితంగా 5 మినిట్స్ అయితే గనక వీడియోలో చూపిస్తే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 5 మినిట్స్ అనేది కూడా కొంచెం మంది తక్కువవుతది. వాళ్ళు ప్రెజెంట్ చేసే దాన్ని బట్టి మాట. అలాగే దాన్ని 1 మినిట్ షార్ట్‌లో చూపించడం అనేది కష్టం కాబట్టి అలాంటివి కుకింగ్ వీడియోస్ పెట్టాలి. లాంగ్ వీడియోస్ పెట్టాలి కానీ, ఆ లాంగ్ వీడియోలో లే ఆహ్, ఇప్పుడు పోపులేసిందే నువ్వు 1 మినిట్ పైన చూపిస్తే మనం స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతారు. అలాగే మన వీడియోస్ అనేవి 2x స్పీడ్‌లో చూసారనుకోండి వాచ్ అవర్స్ ఇప్పుడు 5 మినిట్స్ ఉన్నదాన్ని 2xలో చూస్తే ఎంత 2.5 అవుతది కదా! అప్పుడు 2.5 అనేది యాడ్ అవుతదనమాట. కాబట్టి కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. అలాగే ఈ లాంగ్ వీడియోస్ పెట్టాలనుకున్న వాళ్ళు టైలరింగ్ వీడియోస్ చేయండి. మనకి కటింగ్‌కి ఒక వీడియో వచ్చేస్తది. స్టిచ్చింగ్‌కొస్తది. మనకి అవుట్‌ఫిట్ వేసుకున్న తర్వాత ఎలాగున్నది అని చెప్పడానికి కూడా ఒక వీడియో వస్తది కాబట్టి టైలరింగ్ వాళ్ళకైతే గనక ట్రావెల్‌కి ప్లస్ అవుతది. టైలరింగ్ వాళ్ళకి కూడా చాలా ప్లస్ అవుతదనమాట. ఇలాగ కూడా చూసుకోండి. అలాగే టెక్ ఛానెల్స్ ఉన్న వాళ్ళకి అవుతది. మళ్ళీ ఏమైనా ఎడ్యుకేషనల్ గురించి చెప్పాలనుకున్నది మన స్కూల్‌లో మనం చూసే ఉంటాం కదా! స్కూల్స్‌లో, కాలేజెస్‌లో చూసే ఉంటాం. అక్కడేంటంటే చిన్ని టాపిక్ ఎంచుకున్న దానికి కంటిన్యూషన్ ఎగ్జాంపుల్స్ ఇస్తా మనకి అది పెద్దగా అయిపోతా ఉంటది కదా! ఒక్కొక్కసారి పీరియడ్ బెల్ కూడా కొట్టేస్తా ఉంటారు కదా! అలాగా ఎడ్యుకేషనల్ సంబంధించినవి కూడా ఖచ్చితంగా చేసుకోండి. అది కూడా యాడ్ ఆన్ అవుతది. నేనేం చెప్తున్నానంటే చిన్నదాన్ని పెద్ద టాపిక్ కింద మార్చొద్దు. ఎంత చిన్నగా ఉన్నదాన్ని షార్ట్‌లో పెట్టుకోండి. పెద్దగా ఉన్నది నేను పెద్దగా చెప్పాలి అని అనుకుంటున్న దాన్ని లాంగ్ వీడియోలో కూడా చెప్పుకోవచ్చు. చిన్న టాపిక్‌ని సాగదీయొద్దు. పెద్ద టాపిక్‌ని కుదించొద్దు. ఇదైతే గనక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగైతే మాత్రమే మనకి వాచ్ అవర్స్ వస్తాయి. సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్‌గా వస్తారనమాట. నాకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెద్ద హెవీగా అనిపించరు. ఎందుకంటే మనం కంటిన్యూయస్‌గా పెడతా ఉంటే వాళ్ళ త్రూ వస్తారు. లేదంటే గనక మన ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళ త్రూ వస్తా ఉంటారు. అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కంటిన్యూయస్‌గా మన వీడియోస్ అనేవి కంటిన్యూయస్‌గా అంటే రోజు ఏం చూసేయక్కర్లేదు. అప్పుడప్పుడైనా చూడాలనమాట. చూడలేదనుకోండి అప్పుడు కూడా మనకి ఆ సబ్స్క్రైబర్ ఉన్నా అదనేది కౌంట్‌లోకి రాదు కాబట్టి అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని మనకి నేచురల్‌గా వచ్చే సబ్స్క్రైబర్సే మన వీడియోస్ అనేవి చూస్తారనమాట. మనం ఎంత బలవంతం చేసినా లేదంటే గనక చూడు అని చెప్పినా ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు చూడకుండా ఉంటారు. అంటే
రిలేటివ్స్ చూడరు, ఫ్రెండ్స్ చూడరు. ఎందుకంటే వాళ్ళకి అదో రకమైన ఇష్యూ. మనం గ్రోత్ అనేది మనకు పెరుగుతా ఉంటది. ఇలాగ వాచ్ అవర్స్ యాడ్ అయితే మనకు మోనిటైజేషన్ అవుతది. తర్వాత డబ్బులొస్తాయని మనకు ఆ ఇంటెన్షన్‌తోనే చెప్తా ఉంటాం కదా! వాళ్ళనేవాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు దాన్ని స్కిప్ చేసేస్తా ఉంటారనమాట. వీళ్ళకెందుకు ఇలా రావాలి అని చెప్పి. అందు గురించి మనకి న్యాచురల్‌గా సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండానో ఎలాగైనా చూస్తారనమాట. అంతే కాకుండా మనకి వాచ్ అవర్స్ రావాలంటే మన వీడియోని 10 సార్లనైతే గనక ఖచ్చితంగా చూసుకోకూడదు. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మన వీడియోస్ అనేవి మనం చూస్తా ఉండకూడదు. మనం కాకుండా అదర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఎన్ని సార్లైనా చూసుకుంటా ఉంటే అప్పుడు మనకి వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి ఏవేవి వీడియోస్‌కి మంచిగా వాచ్ అవర్స్ పెరుగుతాయి అన్నదైతే గనక నేను చెప్పాను కదా! అవి యాడ్ ఆన్ చేసుకోండి. ఇంకా కుకింగ్, ట్రావెలు ఇవి మళ్ళీ ఇప్పుడు కిడ్స్‌కి సంబంధించినవైతే ఛానెల్ వేరుగా ఉంటది గానీ, కిడ్స్ గానీ ఎవరైనా కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉందంటే ఆర్గానిక్‌కి సంబంధించినవి, అలాగే ఒక్క తోటలోనే ఇప్పుడు కొబ్బరి చెట్లు పెంచారనుకోండి, దాని కింద ఇవి పెంచుతున్నాం. లేదంటే గనక గార్డెనింగ్‌కి సంబంధించినవి ఇవి కూడా బాగా క్లిక్ అవుతున్నాయన్నమాట. ఒకసారి అది కూడా ఆలోచించుకొని గార్డెనింగ్‌కి సంబంధించిన వీడియోస్ కూడా తీయండి. గార్డెనింగ్ అంటే ఇలా చిన్న చిన్న వీటిలకి క్లిక్ అవుతున్నాయి. లేదంటే గనక ఇలాగా ఏ పెస్టిసైడ్స్ వాడాలి అవొకటి ఇప్పుడు రీసెంట్‌గా మా ఆయనైతే గనక పిచ్చిగా చూస్తా ఉన్నాడనమాట. అందు గురించని నేను చెప్తున్నా. ఆయన పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు. ఆయన ఒక 1 ఏకరో, 2 ఏకరో తీసుకొని తను ఆర్గానిక్‌గా నేచురల్‌గా ఏమేం పెంచాలి అన్నదైతే గనక తను చేస్తా ఉన్నారనమాట. అలాంటి వాటికి కూడా మంచిగా క్రేజ్ ఉంది. మనకి ఓల్డ్ అనుకోని ఎప్పుడైతే ఏవైతే అయిపోయినాయో వాటన్నిటికి క్రేజ్ ఉంది. వాటన్నిటిని కూడా మీరు ఒక్కసారి ఐడియా తెచ్చుకొని వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికైతే గనక ఖచ్చితంగా ట్రై చేయండి. మీ వీడియోస్ అయితే గనక మీరు కంటిన్యూయస్‌గా చూడటం అయితే గనక స్కిప్ చేసుకొని ఎదుటి వాళ్ళు లేదు మీ ఇంట్లో 3, 4 మొబైల్స్ ఉన్నాయనుకోండి వాటిలో మీరు ప్లే లిస్ట్‌లో యాడ్ చేసేసుకోండి. ప్లే లిస్ట్‌లో నుంచి చూడమని చెప్పండి. ప్లే లిస్ట్‌లు కూడా ఎలాగా మీ ఛానల్‌లో ఎలా యాడ్ చేయాలన్నది నేను ఒక వీడియో చేశాను. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చూసేయండి. మనకి ఏదైనా కంటిన్యూయస్‌గా వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తా ఉండాలి. వీక్‌కి 1 అప్‌లోడ్ చేసుకుంటారా లాంగ్ వీడియో, 2 అప్‌లోడ్ చేసుకుంటారా, లేదు డైలీ ఒక్కొక్కటి అప్‌లోడ్ చేసుకుంటారా అన్నది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు ఒక 10 అయితే గనక ఒకేసారి అప్‌లోడ్ చేసేయొద్దు. చూసిన వాళ్ళకి కూడా విసుగొస్తది. పద్దాక ఈయన వీడియోసేనా అని. ఛానల్ పెట్టిన వెంటనే గ్రోత్ అయినా, అవ్వకపోయినా తర్వాత వన్స్ మనం క్లిక్ అయ్యాము అనంటే, తర్వాత మన ఓల్డ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసేవాళ్ళు చాలామందుంటారు. కాబట్టి అప్‌లోడ్ చేసిన వీడియోని డిలీట్ అయితే గనక ఖచ్చితంగా చెయ్యొద్దు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లాంగ్ వీడియోస్‌కే వాచ్ అవర్స్ ఒస్తాయి. ఇప్పుడు నేను థంబ్‌నెయిల్ పెట్టిన దానికి రిలేటెడ్‌గా మాట్లాడాలి కాబట్టి, ఇప్పుడు ఏవైతే వీడియోస్ పెడతారో మీకు వాచ్ అవర్స్ ఏవైతే పెరగడానికి ఆస్కారం ఉన్నదో అయన్నీ చెప్పాను కదా! నా ఉద్దేశం ప్రకారం మనకి వాచ్ అవర్స్ రావాలంటే ఓన్లీ లాంగ్ వీడియోస్ త్రూ వెళ్తేనే మనకు వాచ్ అవర్స్ అనేవి తొందరగా వస్తాయి, యాడ్ అవుతాయి. కొంతమందికి 3 మంత్స్‌లో అవుతది, 6 మంత్స్‌లో, కొంతమందికి 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్‌లో కూడా అయిన వాళ్ళున్నారనమాట. ఏదైనా మనకి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటది. మనం పెట్టే కంటెంట్ బట్టిన కూడా. కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇవ్వడానికే చూస్తా ఉంటాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓన్లీ లాంగ్ వీడియోసే గుర్తుపెట్టుకోండి. ఓన్లీ లాంగ్ వీడియోస్ త్రూ మాత్రమే మనకి వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతాయి. షార్ట్స్ అనేవి మనకి సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతా ఉంటారనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లాంగ్ వీడియోస్ మీద ఎవరైతే షార్ట్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తా ఉన్నారో వాళ్ళు లాంగ్ వీడియోస్ మీద కూడా ఒక్కొక్క రాయి వేసి మీకు ఆహ్, తెలుస్తది కదా! మీకు వాచ్ అవర్స్ అనేది పెరుగుతా ఉంటది. చూస్తా ఉంటారు కదా! అప్పుడు దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా చూసుకోవడానికైతే గనక ట్రై చేయండి. నేను చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు ఓకే. వాచ్ అవర్స్ అనేవి త్రూ లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల మాత్రమే మాకు వచ్చినాయి అని ఎవరైనా ఫీల్ అయితే గనక దయచేసి నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అంటే ఆ కామెంట్ చూసి వేరే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీకు ప్లస్ అవుతది. నాకు ప్లస్ అవుతది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకే మర్చిపోవద్దు. థాంక్ యూ.